మోటవరి లవ్ స్టోరీ అనే టైటిల్లోనే అది సిరీస్ ఎలా ఉండబోతుందో మనకు అర్థమైపోతుంది. అంత ఆర్గానిక్ గా అంత రూటెడ్ గా ఉంటుంది. వాళ్ళు మై విలేజ్ షో అని చిన్న షో ద్వారా ప్రపంచాన్ని ఎలా గెలిచారు, వాళ్ళందరూ ఎలా బయటకు వచ్చారో మనందరం చూసాం. అలాగే మేము మా జర్నీస్ లో మేమందరం కూడా ప్రజల్ని శుక్రవారం నాడు వచ్చేసి ఒక సూపర్ హిట్ చేసి పాటలు ఎగిరిపించి మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఇంకో హిట్ వచ్చేదా కాకుండా అసలు ప్రజలందరూ మనసులో ఇళ్లలో మనం ఎలా వెళ్ళాలన్న దాంతోనే నేను కూడా యూట్యూబ్నే వాడుతున్నాను. నేను కూడా లాస్ట్ 4 years చేశాను. సో ఇప్పుడు మళ్ళీ సినిమాలోకి వచ్చాను దాన్ని బేస్ చేసుకుని. కాబట్టి అలాగనే వీళ్ళు కూడా మై విలేజ్ షో అని దాన్ని వాడుకుని ఆ గంగవ్వ కావచ్చు, అనిల్ కావచ్చు, సుమన్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అలా వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఈరోజు నెక్స్ట్ స్టెప్ వేస్తూ ఆ స్టెప్లో మమ్మల్ని కూడా బాగా చేసుకుని G5 లాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో మద్రసీధర్ గారు ఫిల్మ్ మేకర్తో కలిసి వాళ్ళు ఇలాంటి చేస్తున్నారు. ఆ కథ విన్నప్పుడు నాకు 2.5 గంటలు నేను అలా విలేజ్కి వెళ్ళేసి వచ్చాను. మా ఊరు నల్గొండ ఉంటుంది, 2.5 గంటలు పడుతుంది మా ఊరికి వెళ్ళడానికి కారణం. సో ఆ 2.5 గంటల జర్నీ అవసరమే లేకుండా 2.5 గంటలు నేను ఆ కథ వింటూ మా ఊరికి వెళ్ళి వచ్చినట్టే అనిపించింది. తప్పకుండా ఓటీటీలో వచ్చిన తర్వాత August 8 నుంచి మనందరం కూడా మీరందరూ కూడా ఎప్పుడు మీకు విలేజ్కి వెళ్ళాలనిపించినా అలా క్లిక్ చేయండి. G5 అలా ఊరికి వెళ్ళి వచ్చినట్టు ఫీలింగ్ కలిగి అంత సహజంగా అంత న్యాచురల్గా తీసారు. సో ఎప్పటికైనా అల్టిమేట్ మన సినిమా సో ఓటీటీ కావచ్చు సినిమా కనిపించాలని ఏ షార్ట్ ఫిల్మ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ట్ అయ్యింది. సో యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యింది. మీరు ఎలా అనిపిస్తుంది? యూట్యూబ్ స్టార్ట్ అవ్వలేదు, అందరికీ అదే కన్ఫ్యూజన్. నేను చాలా చిన్నప్పుడే పెద్ద పెద్ద సినిమాలు నాగార్జున గారు, బాలకృష్ణ గారు, రవితేజ గారు, రామ్ చరణ్ గారి సినిమాలు అద్భుతమైన పాటలు వేసాను. కొన్ని నా ఐట్యూన్స్ ఉంటాయి. సో తర్వాత నేను కంపోజర్ రైటర్గా లిరిక్ రైటర్గా ఉండే కూడా ఈ పాటికి పెట్టే ఇండస్ట్రీ. నేను మ్యూజిక్ రైటర్ కావాలి అన్న దాంతో కొంత గ్యాప్ తీసుకొని నేను సరైన సినిమాలు సరిగ్గా చేయలేక నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం మళ్ళీ నేను అప్పుడే విస్తరిస్తున్న యూట్యూబ్ వాడుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇమీడియట్లీ నేను విమానం అనే సినిమాతో లక్ష్మి అనే సినిమాతో ఆడుతూ మళ్ళీ నేను నాకు ఇవ్వాల్సిన ఇండస్ట్రీ చేశాను. సో యూట్యూబ్ను మాత్రమే తెలిసిన వాళ్ళు యూట్యూబ్ అనుకుంటారు. సినిమా వాడిని పక్కా సినిమా వాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఎందుకన్నా మీరు బెస్ట్ స్టెప్ తీసుకుని మ్యూజిక్ కావాలి ఎందుకు స్టెప్ తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అనేది అర్థం తీసుకోవడం చిన్నప్పటి నుంచి కదా ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాటలు ఆ వర్క్ చేసుకుంటూ ఏదో ఒక విభాగంలో మనం ఎంట్రీ అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర చేయడం అది అయ్యాము. అది నేర్చుకున్న తర్వాత మ్యూజిక్ కావాలి అయ్యాను. బట్ నాకు సరైన సినిమా దొరకలేదు, నన్ను ఇంప్రూవ్ చేసుకోలేదు. దానికి నాకు యూట్యూబ్ దొరికింది. ట్రై చేస్తున్నాను పడిపోయింది. సో ఏదైతే మీ సినిమా గురించి మన తెలుగు ఆడియన్స్ మై విలేజ్ షో అనే ఒక చిన్న వాళ్ళకి దొరికిన ఒక చిన్న వేదిక ద్వారా వాళ్ళు మనందరి మనసులోకి మనందరి పిల్లల్లోకి ఎలా వచ్చారు. ఈరోజు వాళ్ళు ఇంకో స్టెప్ వేసి సిరీస్ ద్వారా మనందరికీ అద్భుతమైన మోతవరి లవ్ స్టోరీలో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, అలాగే మంచి ఎమోషన్ ఉంటుంది. మనందరిని గిలిగింతలు పెట్టి మన పల్లెల్ని మనకు గుర్తు చేస్తూ మన పల్లెల్లో 2.5 గంటలు తిప్పేస్తుంది. సో ఆ G5లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఆ సినిమా అది విజయవంతమైతే ఇంకెన్నో సిరీస్లు ఇంకెన్నో దాని ద్వారా ఇంకా మళ్ళీ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇంకా మంచి ఎనర్జీ వస్తుంది. వాళ్ళ ద్వారా ఇంకెంతో మంది బయటకు వస్తారు. వాళ్ళని చూసి ఇంకెవరు కూడా బయటకు వస్తారు. సో దీన్ని విజయవంతం చేస్తారు. ఆల్రెడీ వాళ్ళందరినీ చేశారు. ఎక్కడ ప్రతిభ ఉన్నా ఎక్కడ టాలెంట్ ఉన్నా కూడా మీరు ఏమి ఆలోచించకుండా అందరినీ ఎత్తున పెట్టుకొని పట్టం కట్టే రోజులు వచ్చేసాయి. అలాంటి హృదయాలు కూడా మనకు వచ్చేసాయి. ఇది కూడా అద్భుతమైన సాధించబోతున్నట్టు అడ్వాన్స్